ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 17th June 2025. ఎస్ఎస్టీ టోకన్స్ అయితే శ్రీనివాసం భూదేవి కాంప్లెక్స్ అండ్ విష్ణునివాసం కాంప్లెక్స్ ఈ 3 ప్లేసెస్లో అయితే ఇస్తున్నారు. ఈరోజు 3:50 టో సాయంత్రం అయితే ఇవ్వడం స్టార్ట్ చేశారు. 3:50 PM అనమాట. అది కూడా 14,000 టోకన్స్ ఉన్నాయి. 18వ తేదీ దర్శనానికి సంబంధించిన టైమ్ స్లాట్స్ ఆఫ్టర్నూన్ 12 నుంచి నైట్ 10 వరకు ఉండే టైమ్ స్లాట్స్ ఉన్న టోకన్స్ అయితే టోటల్గా 14,000 టోకన్స్ అనేవి ఇచ్చారు. ఇప్పుడే ఇంకా స్టార్ట్ అవుతుంది ఇవ్వడం కూడా. ఇప్పుడు ఆల్రెడీ 4:20 అనమాట టైం. ఇప్పుడు 4:19 4:20 అలా అవుతుంది. టోకన్స్ కూడా ఆల్రెడీ ఫాస్ట్గా అయిపోతున్నాయి. అండ్ దివ్యదర్శన్ టోకన్స్ అయితే ఓన్లీ భూదేవి కాంప్లెక్స్లో ఇవ్వడం స్టార్ట్ చేశారు. అవి కూడా 3,000 టోకన్స్ మాత్రమే ఉన్నాయి. అవి కూడా చాలా ఫాస్ట్గా అయితే కంప్లీట్ అవుతున్నాయి. ఈ 2 టైప్స్ ఆఫ్ టోకన్స్కి తీసుకోవడానికి ఆధార్ కార్డు ఒరిజినల్ ఐడి ప్రూఫ్ లేకుంటే సాఫ్ట్ కాపీ ఉంటే తీసుకొని వెళ్ళచ్చు. ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇదైతే విష్ణు నివాసం. ఇక్కడైతే గేట్ నెంబర్ 2 నుంచి అయితే లోపలికి అలో చేస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత విష్ణు నివాసంలో టోకన్స్ అయితే తీసుకోవాలి. విష్ణు నివాసం అండ్ శ్రీనివాసం కాంప్లెక్స్ 2 ప్లేసెస్లో ఓన్లీ ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇస్తారు. భూదేవి కాంప్లెక్స్ అయితే ఓన్లీ ఎస్ఎస్డి అండ్ భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు. అండ్ డీడీ టోకన్స్ కూడా ఇస్తారు. డీడీ టోకన్స్ అయితే 2 డిఫరెంట్ క్యూ లైన్స్ అయితే ఉంటుంది. చూసుకొని లోపలికైతే వెళ్ళండి. అక్కడ నేమ్ బోర్డ్స్, ఫ్లెక్సీలు, బ్యానర్స్ అన్నీ ఉంటుంది. ఎవరికైనా ఏం తెలియకుండా అక్కడైతే అడగండి. దివ్యదర్శన్ టోకన్స్ ఎక్కడ తీసుకోవాలి అండ్ ఎస్ఎస్డి టోకన్స్ ఎక్కడ తీసుకోవాలి భూదేవి కాంప్లెక్స్ లోపల అని వాళ్ళు చెప్తారు. ఆధార్ కార్డు అయితే కంపల్సరీగా తీసుకోవాలి. అండ్ ఆ తర్వాత టోకన్స్ ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదైతే అలిపిరి బస్ స్టాండ్. దీని లోపలే భూదేవి కాంప్లెక్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు కనిపిస్తుంది కదా వీడియోలో, ఇదనమాట. దీని లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడ క్యూ లైన్స్ అన్నీ ఉన్నాయి కదా, పార్కింగ్ ఏరియా లాగా. ఇదంతా కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత భూదేవి కాంప్లెక్స్ అయితే వస్తుంది. అక్కడ క్యూ లైన్స్ అనేవి ఉంటుంది. 2 టైప్స్ ఆఫ్ క్యూ లైన్స్. టోకన్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే దర్శనానికి సంబంధించిన టైం స్లాట్ అయితే వస్తుంది. ఏ రోజు టోకన్స్ ఆ రోజు అయితే ఇవ్వడం లేదు ప్రజెంట్. నెక్స్ట్ డే దర్శనానికి వెళ్ళాలనుకున్న భక్తులకు మాత్రమే ముందు రోజే తిరుపతికి వచ్చి టోకన్స్ అయితే తీసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎస్ఎస్డి టోకన్స్ అండ్ డీడీ టోకన్స్ బోత్ ఆర్ ఫ్రీ టోకన్స్. పెయిడ్ అయితే కాదు, మనీ అయితే ఎక్కడ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. 2 టోకన్స్ అనేవి ఫ్రీ అనమాట. శ్రీవారి స్టెప్స్, అలిపిరి స్టెప్స్ ఈ 2 ప్లేసెస్లలో ఎటువంటి టోకన్స్ అయితే ఇవ్వడం లేదు. అలిపిరి స్టెప్స్లో వెళ్ళాలనుకున్న భక్తులైతే ఎస్ఎస్టీ టోకన్ తీసుకుని ట్రై చేయండి. దీనికైతే ఎటువంటి స్కానింగ్ అయితే రిక్వైర్మెంట్ ఏం లేదు. డైరెక్ట్ కొండపైకి వెళ్ళిపోవచ్చు బై వాక్ లేదంటే బై వాస్. అండ్ శ్రీవారి స్టెప్స్ వెళ్ళాలనుకున్న భక్తులు మాత్రమే దివ్య దర్శన్ టోకన్స్ అనేవి తీసుకోండి. అక్కడ 1240 స్టెప్స్ దగ్గర అయితే స్కానింగ్ కంపల్సరీగా చేసుకోవాలి. చేసుకుంటే కొండపైకి వెళ్ళాలి. అండ్ ఆ తర్వాత లగేజ్ కౌంటర్లు అలిపిరి స్టెప్స్, శ్రీవారి స్టెప్స్ వెళ్ళాలనుకున్న భక్తులకైతే లగేజ్ కూడా అక్కడే పెట్టుకోవచ్చు. మనం షాప్ బయట స్టెప్స్ ఎంట్రన్స్లోనే లాక్స్ కూడా సేల్ చేస్తూ ఉంటారు. లాక్స్ తీసుకొని బ్యాగ్స్ కనుక లగేజ్ కనుక వేశారు అంటే అక్కడ కొండపైకి అయితే లగేజ్ అనేది వెళ్తుంది. అలిపిరి స్టెప్స్ నుంచి కొండపైకి అయితే పంపిస్తారు. అండ్ కొండపైన కూడా బాలాజీ బస్ స్టాండ్ దగ్గర నియర్ బై మాధవలయం ఇట్లా చాలా కామన్ హాల్స్ అండ్ తలనీలాలు ఇవ్వడానికి ప్లేసెస్ అన్నీ అక్కడే ఉంటాయి. అక్కడ చూసుకొని నేమ్ బోర్డ్స్ అన్నీ ఉంటుంది. తెలియకుండా అక్కడ అడిగి చూడండి. లగేజ్ కౌంటర్లు, ఫ్రీ లాకర్స్ అన్నీ అక్కడే ఉంటుంది, కామన్ హాల్స్. అండ్ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అయితే మ్యారీడ్ కపుల్స్కి మాత్రమే రూమ్స్ అనేది అలాట్మెంట్ చేస్తారు. అది కూడా ఎర్లీ మార్నింగే క్యూ లైన్లో అయితే వెయిట్ చేయాలి. అన్మ్యారీడ్ వాళ్ళకైతే మోస్ట్లీ అయితే ఇవ్వరు రూమ్స్ అనేది. ఆ తర్వాత ఇంకా సెప్టెంబర్లో 300 స్పెషల్ ఎంట్రీ దర్శనానికి వెళ్ళాలనుకున్న భక్తులైతే ఈ మంత్ June 24th నుంచి రిలీజ్ చేస్తున్నారు టోకన్స్ అనేవి. ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే సెప్టెంబర్ మంత్ దర్శనానికి సంబంధించిన 300 టోకన్స్ ఇప్పుడైతే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ మంత్ 24th రిలీజ్ అయితే చేస్తారు. 300 దర్శనం స్పెషల్ ఎంట్రీ వెళ్ళాలనుకున్న వాళ్ళకైతే 24 డేట్ లేకుండా 25 డేట్ ఈ 2 డేట్స్లో రిలీజ్ అవుతుంది. వీలైతే ట్రై చేయండి. స్పెషల్ ఎంట్రీ దర్శనం 300 టోకన్స్ అనమాట. ఓన్లీ ఆన్లైన్. అబౌట్ 12 years ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ టోకన్ అనేది తీసుకోవాలి. అండ్ 300 స్లాట్స్ కూడా అంతే. 300 దర్శన్
వాళ్ళకు కూడా అంటే 12 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకైతే టికెట్ టోకన్ ఏదైనా కంపల్సరీ అనమాట. బిలో 12 ఇయర్స్ ఉన్న వాళ్ళకైతే టోకన్స్ అయితే ఇవ్వరు. అలాగే 300 స్లాట్ కూడా టోకన్ కూడా అవసరం లేదు. అబవ్ ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ టోకన్ అనేది కావాలి. అండ్ తిరుపతిలో కూడా మనకి చాలా టెంపుల్సే ఉన్నాయి, లోకల్ టెంపుల్స్. అండ్ అలాగే తిరుమలలో కూడా లోకల్ టెంపుల్స్ అయితే ఉన్నాయి. సుపథం దర్శనానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు బిలో 1 ఇయర్ పిల్లలు ఉంటారు కదా, బేబీస్, చిల్డ్రన్స్, ఈ టెంపుల్కి లెఫ్ట్ సైడ్ అక్కడైతే ఉంటుంది, అక్కడికైతే వెళ్ళాలన్నమాట. ఆఫ్టర్నూన్ 12 PM నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే అలో చేస్తారు దర్శనానికి వెళ్ళాలనుకున్న భక్తులకు. సుపథం దర్శనానికి వెళ్ళాలనుకున్న భక్తులకైతే ఆధార్ కార్డు, అదే బర్త్ సర్టిఫికేట్ బేబీస్ది ఉండాలి కంపల్సరీగా, లేకుంటే అలో చేయరు. అక్కడ ఎంట్రీ చెకింగ్ పాయింట్ అయితే ఉంటుంది, అక్కడ చెక్ చేసుకొని పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్ని అలో అయితే చేస్తారు. ఆఫ్టర్నూన్ 12 PM తర్వాత అయితే ఉంటుంది. సో మీరు 11 PMకి 11 AM 11:30 AM ఆ తర్వాత 12 PM నుంచి క్యూ లైన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. కొంచెం ముందే వెళ్ళైతే ట్రై చేయండి సుపథంకి. ఆ తర్వాత వెంగబామ అన్నసత్రం అయితే తిరుమలలోనే ఉంటుంది. అన్నప్రసాదం స్వీకరించడానికి ట్రై చేయండి, చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. అలాగే తిరుమలలో కూడా చాలా లోకల్ టెంపుల్స్ ఉన్నాయి. వరాహస్వామి టెంపుల్, జపాలి ఆంజనేయ స్వామి, పాప వినాశనం, ఆకాశగంగా, శిలాతోరణం, శ్రీవారి పాదాలు, ఇలా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి కొండపైన కూడా. ఇంతకుముందు చెప్పాను కదా తిరుమల లాకర్స్ అనేవి, ఒకటి మాధవ నిలయం, పద్మనాభ నిలయం అండ్ బాలాజీ బస్ స్టాండ్లోనే సిఆర్ఓ ఆఫీసు, ఇవన్నీ ఇక్కడ దగ్గరే ఉంటుంది నియర్ బై. వీలైతే ట్రై చేయండి. ఫ్రీ లాకర్స్ అండ్ కామన్ హాల్స్ అండ్ అలాగే తలనీలాలు సమర్పించడానికి లొకేషన్ కూడా అక్కడే ఉంటుంది. కొందరు నైట్ టైం దేవుడికి తలనీలాలు ఇవ్వచ్చా అని అడుగుతున్నారు. అది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదనమాట. మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకుంటే లేదు. ఎర్లీ మార్నింగ్ ఇస్తామనుకుంటే ఎర్లీ మార్నింగ్ వరకు వెయిట్ చేసి అలా తలనీలాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, యాజ్ యువర్ విష్ అనమాట. ఈ ప్లేసెస్లో అయితే తలనీలాలు ఇవ్వడానికి కొన్ని ప్లేసెస్ మాత్రం ఉంటాయి 24/7. వీలైతే ట్రై చేయండి, లేదంటే ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతుంది, అక్కడ కూడా ఇవ్వండి. జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ కొండపైన అయితే ఉంటుంది.